బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎవరు? చేసినారా? మరి అయినా సౌండ్ రావట్లే. గుడ్ మార్నింగ్. ఇది ఇది సౌండ్ అంటే ఓకే. ఎస్, ఎప్పుడు ఎనర్జీగా ఉండాలి అమ్మాయిలు అంటే. ఇట్లా ఎనర్జీ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలంటే. ఓకేనా? సూపర్. ఓకే, ఫ్రెండ్లీ నేచర్లో వెళ్ళిపోదాం. మనకి ఏదో లెక్చర్ చెప్పినట్టు కూర్చొని ఇట్లా వద్దు. మనకి ఫ్రెండ్లీ నేచర్ అంతే. మీరు నేను ఎప్పుడో ఫ్రెండ్స్, అందరూ నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకేనా? అందరికి ఇంకొక టాస్క్ ఏంటంటే నేను హాయ్ అని చెప్తా, మీరేమనాలి? గ్రాప్ చేసేస్తారు అబ్బా అందరూ. సూపర్. హాయ్ అంటే ఏమనాలి? నేను ఎప్పుడంటే ఆ లాస్ట్ అలా హాయ్. సూపర్. అలా మీకు వినిపిస్తుందా లాస్ట్ వరకు వాయిస్? వస్తుంది క్లియర్ కదా? ఓకే, సూపర్. ఓకేనా? నేను హాయ్ అంటే మీరు హలో అన్నారు. ఎప్పుడంటాను తెలియదు, నా మూడ్ని బట్టి అంటాను. ఓకేనా? మీరు కూడా మీ మూడ్ని బట్టి హలో అన్నారు. నా మూడ్ లేదు మేడం నేను అన్ను అంటే అనండి అప్ప, నేను అడుక్కోలేను కదా మళ్ళీ. ఓకేనా? ఓకే, సూపర్. మీకు ఈరోజు మీ అందరికీ 10th 9th వాళ్ళు ఉన్నారు. 9th నెక్స్ట్ 10th వెళ్తారు. 10th వాళ్ళు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వెళ్తారు. మీ బోర్డ్ ఎగ్జామ్స్ వస్తాయి. ఇక్కడంతా 10th ఫ్రెండ్ అంతా 10th వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి అండి? ఓ సూపర్. 9th చెప్పలేదు. ఓకే, ప్లీజ్ రైట్. ఓకేనా? మీరు కూడా కూర్చోండి. ఏం కాదు, కూర్చోండి. మీకు నిలబడితే అంత ఇంట్రెస్ట్ రాదు, కూర్చోవాలి. ఓకే, సూపర్, వెరీ గుడ్. ఓకేనా? మొన్న స్కూల్స్కి అన్నీ వెళ్ళామన్నమాట. రైల్వే బాయ్స్కి, శివానగర్ స్కూల్, శ్రీగణేష్ స్కూల్ అని, దుర్గానగర్, ఇలా స్కూల్స్ అన్నీ వెళ్ళాం. వాళ్ళందరూ కొంచెం పిల్లలు కదా, అబ్బాయిలు కూడా ఉంటారు, కొంచెం అవ్వలేదు. నాకు ఎంత ప్రశాంతంగా ఉందంటే అబ్బాయి ఎంతైనా చెప్పొచ్చు మీకు అన్నట్టు. ఎంత సైలెంట్, ఎంత డిసిప్లిన్గా కూర్చున్నారు. బంగారు తల్లు అంతే కదా. అంటే హ్యూమన్ సైకాలజీ కోరితే వాళ్ళ క్లాస్ వస్తాయి. నా గురించి చెప్తే రాలే. ఓకే, గ్రేట్. సో మీకు ఈరోజు నేను ఏం చెప్పడానికి వచ్చాను అంటే, మీకంటూ గోల్స్ ఉంటాయి. గోల్స్ అంటే ఏంటి? లక్ష్యం. ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి. నాకు గోల్ ఉంది, సార్కి గోల్ ఉంది, మీ టీచర్స్కి గోల్ ఉన్నాయి. వాళ్ళు రీచ్ అయిపోయారు. ఆఫ్టర్ రీచ్ కూడా వాళ్ళకి గోల్స్ ఉంది. మీకు ఉంటాయి. ఉన్నాయా? ఒక ఇద్దరు వేసి మీ గోల్స్ చెప్తారా? నేను ఇప్పుడే చెప్తా, బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి అమ్మాయిలు అంటే. లేదు, అదే చెప్తాను. ఓ సూపర్, మీ హైట్కి వెయిట్ కరెక్ట్ సరిపోతుంది. సూపర్. ఇంకా ఓ సూపర్. లాయర్, ఐపీఎస్. లాస్ట్ ఎవరు లేవా గోల్స్? మేడం మేమంతా గోల్ చేస్తాం, గోల్స్ లేవంటారా? ఏంటమ్మా? లాయర్, గ్రేట్, సూపర్. ఓకే, చాలా మందికి గోల్స్ ఉన్నాయి. గోల్స్ లేని వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? పలంచుకున్నారు, లేదు కదా గోల్? నువ్వే. ఓకే, గోల్స్ ఉన్నాయి కదా. ఈ గోల్స్ని ఎలా రీచ్ అవ్వాలి అనేది ఒక ప్లాన్ ఉండదు. ఎలా రీచ్ అవ్వాలి, ఏం చేయాలి, ఏంటి అనేది తెలియదు. అంతేనా? గోల్ పెట్టుకుంటాము, బుక్లు ఓపెన్ చేసి చదివితే రీచ్ అయిపోతారా? సరే, బుక్లు మూసేస్తే రీచ్ అవుతారా? స్కూల్కి రాకపోతే రీచ్ అవుతారా? ఇంట్లో కూర్చుంటే రీచ్ అవుతారా? స్కూల్కి వస్తే రీచ్ అవుతారా? దీనికి కూడా తగ్గ అవుతారా? అదేంటి? ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఒక ప్లాన్ పెట్టుకోవాలి. ఊరికే చదివితేనో, ఊరికే ఏదో చేస్తేనో గోల్ రీచ్ అవ్వదు. దీనికి ఒక ప్లాన్. ఒక ప్లాన్ ఏదైనా ఇప్పుడు టూర్కి వెళ్తున్నామంటే ఒక ప్లాన్ వేసుకుంటామా లేదా? ఒక ప్లాన్ డెఫినెట్గా వేసుకుంటాం. అది ఎలా వేసుకుంటామంటే, ఇప్పుడు ఇది బస్సు ఎక్కాలి, బస్సులో టికెట్ తీసుకోవాలి, లేదా మన బస్సు అయితే ఈ రూట్లో పోవాలి, ఆ రూట్ తిరిగిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ వస్తుంది, ఆ టెంపుల్ విజిట్ చేయాలి, లేదా ఇక్కడ ఒక గుంట ఉంది, గుంట ఉంది, ఆ గుంటలో పడితే బస్సు ఏమవుతుంది? బోట అవుతుంది, అందులో పోకూడదు, దాటుకొని పోవాలి. ఇవన్నీ చూస్తారు లేదా? ఈ గుంట, ఈ స్పీడ్ బ్రేకర్లన్నీ మీకు వచ్చే అడ్డంకులు, మీకు వచ్చే కష్టాలు. మీరు గమ్యానికి రీచ్ అవ్వాలి అంటే ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి కదా. ఓన్లీ చదువుతూ ఉంటేనే దాటుకొని వెళ్తారా? చదువుతో పాటు మీకు ఏం కావాలి? ఆలోచించే శక్తి కావాలి, ఆలోచన విధానం మారాలి. మీరంటూ మీకు కరేజ్, ధైర్యం నేర్చుకోవాలి. ఓకేనా? హాయ్ హాయ్ హాయ్, సూపర్. ఎస్. సో దీనికి మన గోల్ రీచ్ అవ్వాలి అంటే ఒక గోల్ ఉంది. నా గోల్ ఏంటి అంటే, నా గోల్ చిన్నప్పుడు మీ అందరికీ చెప్తాను. నాకు ఎందుకో అన్ని స్కూల్స్కి వెళ్ళినా సరే, ఈ స్కూల్స్ నాకు ఎలా ఉందంటే, మేము ట్రైనింగ్ ఇస్తామన్నమాట. ఎవరికి?
ఏజ్ మనకి 16 ఇయర్స్ పై నుంచి 90 ఇయర్స్ వరకు ట్రైనింగ్ ఇస్తాం. 90. సో నేను నా ఆధ్వర్యంలో నేను ట్రైనర్గా నా శిష్యులు ఉన్నారు 80 ఇయర్స్ కూడా. ఓకేనా, ఇప్పుడు కూడా మేడం గురువు అని చెప్పుకుంటారు. సో అలాంటి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక ఫ్రెండ్లీ నేచర్తో వెళ్ళిపోతాం. మీతో నాకు ఆ ఫ్రెండ్లీ నేచరే వస్తుంది. అందుకు ఎవరైనా తిట్టుకుంటే వాళ్ళంటే మనసు తిట్టుకుని బయట తిట్టరండి, ఎందుకంటే నాకు మనోభావాలు కదా దెబ్బ తింటారు. ఓకే ఓకేనా, సూపర్. జోక్ అంటున్నా, తిట్టుకోకండి. ఓకే, మీతో ఏంటి అంటే ఇప్పుడు అంతమంది ఎవరెవరో వస్తారు, వాళ్ళకి గోల్స్ ఉంది, వాళ్ళు గోల్స్ రీచ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే గోల్స్ రీచ్ అయిపోయింది. నాకు గోల్ ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఏం గోల్ ఉండేదంటే ఫస్ట్ క్లాస్లో ఏం గోల్ ఉండేదా, ఎట్లా ఆ గోల్ కూడా ఎట్లా వచ్చిందో చెప్తాను మీకు. మా నాన్న కలెక్టర్ అవుతే ఒక కార్ ఇస్తారు, ఒక ఇల్లు ఇస్తారు అని చెప్పారనమాట. చిన్నప్పుడు ఎప్పుడు ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, పెద్ద బంగ్లా వస్తుంది, కార్ వస్తుంది, కార్కి ఒక డ్రైవర్ ఉంటాడు, ఆ డ్రైవర్ మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తాడు, వెనకాల జడ్గా ఇట్లా బ్లేజర్ వేసుకొని తీసుకుంటాం, బిందాస్ ఉంటుంది. అంటే ఇదేదో బాగుంది, సరే నేను కలెక్టర్ అయిపోతా అని చెప్పి నా ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కలెక్టర్ అని పెట్టుకున్నాం. బాగా ఓకే సూపర్, కలెక్టర్ అంటే కానీ అది ఎవరైనా చెప్తే నువ్వు కలెక్టరా అనేవాళ్ళు. మాకు తెలియదు కదా టికెట్ కలెక్టర్ కూడా కాలేదని, ఇప్పుడు కాలేదని. సో అప్పుడు చెప్పాను. తర్వాత ఆఫ్టర్ 5th ఏం చెప్పంటే డాక్టర్ అవుతా అని చెప్పాను. ఎందుకు తెలుసా, ఏదో సినిమా చూసినా దాంట్లో కోసి భలే ఉండే, కోస్తా నిజంగా ఇట్లా కోస్తా అంటే ఆ కోర్సులో ఓపెన్ చేసి ఇట్లా లోపల టేబుల్ అవన్నీ భలే ఉంది, లేదు భలే ఉంది అనుకొని డాక్టర్ అనుకున్నాను. తర్వాత అది అయిపోయింది. అది అయిపోయినాక 6th 7th ఇది అయిపోయినాక 8th వచ్చేపాటికి ఇంకో పోలీస్ భయపడింది. ఏదో పోలీస్ అయితే బాగుంటుంది కదా, ఇక హైట్ వెయిట్ బాగానే ఉన్నాం అంటారు అందరూ, సన్నగా ఉన్నాను, పోలీస్ అయితే సూపర్ ఉంటుంది అబ్బాయి బిందాసు, ఏ కట్టి తీసుకొని కొడితే అక్కడ వెళ్ళిపోవాలి అనుకున్నాను. మళ్ళీ కొన్నాళ్ళు అయిపోయింది, మళ్ళీ అది కూడా ఇంట్లో ఉన్నా ఇది మన వల్ల కావట్లేదు అనిపించేసి మళ్ళీ 8th 9th వచ్చేప్పుడు మళ్ళీ డాక్టర్ వచ్చింది. మళ్ళీ అదేదో ఇంకో సినిమా వచ్చింది. అదేదో ఈ డ్రామాలు అప్పటికే డ్రామాలు స్టార్ట్ చేసి ఇదేదో భలే ఉంది భలే కొట్టి మళ్ళీ ఓకే ఇదంతా వద్దు మనకి డాక్టరే అని చెప్పి గైనకాలజిస్ట్ వెళ్దాం అనుకోండి. గైనకాలజిస్ట్ ఏదో బాగుంది. మళ్ళీ 10th వచ్చేపాటికి ఫస్ట్ నుంచి ఒక గోల్ ఉండింది, అది వేరు, అది ప్యాషన్. ఈ గోల్ గురించి చెప్తున్నాను, అది ఫిక్స్ అయిపోయింది. సరే 10th ఎగ్జామ్స్ రాసిన. 10th ఎగ్జామ్స్ రాసిన తర్వాత డాక్టర్ ఏమైంది, ఏం చేయాలా, బయటికి చేయాలి. మా నాన్న తీసుకుపోయి ఎంపీసీ చేసినాడు. అంతేనా, సో డిప్లొమా చేయాల్సి వచ్చింది. ఓకేనా, పోయి మ్యాథ్స్ ఎంపీసీ ఏమైపోయా, డాక్టర్ అంతా వెళ్ళిపోయా, ఎంపీసీ ఇంజనీరింగ్ వైపు వచ్చింది. సో నేను ఒక పార్ట్ తీసుకున్న ఇంజనీరింగ్ అని కంప్లీట్ చేయాలి కదా, కంప్లీట్ చేయకపోతే ఆగిపోతా, ఏం చేయరు, ఆగిపోతారంటే మనమే ఆగిపోతాం. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇట్లా మారింది. మీకు కూడా మారకోకుండా ఎవరైనా మారారు, హ్యాండ్ రైజ్ చేసి చెప్పాల్సి అవసరం లేదు, మారింది అన్నవాళ్ళు నా కేటగిరీ చెందిన వాళ్ళు అంతా. సూపర్, వెరీ గుడ్, సూపర్. అదంతా చూడాలి, అయిపోయినది అయిపోయింది, వదిలేసేయండి. ఇప్పుడు పెట్టుకున్న గోల్ వైపు మీరు సక్సెస్ చూడాలి. నా గోల్ చెప్తాను కదా, నా గోల్ చిన్నప్పటి నుంచి ప్లేబ్యాక్ సింగర్ అనమాట. ఏంటి మేడం ప్లేబ్యాక్ సింగర్ అంటే, సింగర్ అంటే నార్మల్గా అందరూ పాడతారు కదా, వాళ్ళని సింగర్స్ అంటారు. ప్లేబ్యాక్ సింగర్ ఏంటి అంటే మూవీస్లో పాడే వాళ్ళని ప్లేబ్యాక్ సింగర్ అంటారు. అది నా గోల్. ఆన్ ది వేలో ఉన్నా రీచ్ అవ్వడానికి, ఎక్కడ ఆగిపోలే, ఆన్ ది వేలో ఉన్నా. ప్రెజెంట్ అయితే సింగర్. ఓకే, ఆఫ్టర్ దట్ డాడీ వాళ్ళు చేసిన తర్వాత ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అని చెప్పి ఒక మంచి పెట్టుకున్నాను. ఎంతోమంది మార్చాలి, ఇట్లా ఉన్నారు కదా మార్చాలి, జనాన్ని చూసిన వెంటనే మీరు ఎంతోమంది ఆ ప్రేరణ నుంచి స్టడీ గ్రహించారు లేదా, బ్లేజర్ వేసుకొని ఒక తెలుస్తుంది కదా, అలా వేసుకొని బ్లేజర్ వేసుకోవాలంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ, కోరిక. బ్లేజర్ ఏం వేసినా సరే బ్లేజర్ కూర్చున్నాం ఇంట్లో కొట్టించుకొని, అలాంటిది బ్లేజర్ లేని పావని చంద్రని చూడలేరు అనే రోజు తీసుకొచ్చాము. దట్ మీన్స్ మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అయిపోయాము. యూనివర్స్ వినింది మన మాట, యూనివర్స్ వింటుంది. మీరు గట్టిగా సంకల్పించుకుంటే మీ వల్ల అవుతుంది. ఓకే ఇదంతా బాగుంది మేడం, నేను అనుకుంటే ఇదంతా బాగుంది అనుకుంటే నెక్స్ట్ గోల్ ఎలా రీచ్ అవ్వాలి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా, చాలా హార్డ్ వర్క్ జరుగుతుంది. అవునా, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు. మనం చూసాం, మనం మాట్లాడడానికి వచ్చినప్పుడు బయట కూర్చొని గ్రూపులు వేసుకొని ఊగుతా ఇస్తూనే ఉన్నాం. సో ఆ హార్డ్ వర్క్ మనకు వద్దు, స్మార్ట్ వర్క్లో పోదు. ఓకేనా, చదవాలి, ఆ చదివేది అది పక్కన స్మార్ట్ వర్క్ గోల్ రీచ్ అవ్వడానికి. స్మార్ట్ స్పెల్లింగ్ తెలుసా మీ అందరికీ? నాకైతే తెలియదు. ఓ తెలుసా, SMART మీకు తెలుసా? ఓకే, SMART కదా. SMARTని డివైడ్ చేసుకున్నాం.
ఒక్కొక్క లెటర్ని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ ఏం లెటర్ వస్తుంది? ఎస్ వస్తుంది. మీ గోల్ అనేది ఎలా ఉండాలి అంటే స్పెసిఫిక్గా ఉండాలి. ఇది పర్టికులర్గా ఇది చేయగలను, ఓకే ఇది నా వల్ల అవుతుందా లేదా అని ఫస్ట్ క్యాల్కులేట్ చేసుకొని స్పెసిఫిక్గా ఉండాలి. ఊరికే మొన్న మీకు ఇంకొక జోక్ చెప్తాను. నేను స్కూల్కి వెళ్తే ఒక అబ్బాయి అన్నాడు, మేడం నేను కేక్ పెడతా మేడం అని. కేక్ ఎందుకు పెడతావు అని అడిగితే, మేడం కేక్ పెడతా మేడం, నేను కేక్ పెట్టి మంచి మంచి కాఫీలు టీలు చేపిస్తాను. ఊరినైనా నేను ఇంటికి తీసుకొని చేయించుకోరా కాఫీలు టీలు, కేక్ ఎందుకు పెట్టాలనిపించింది అని అడిగినా. అయితే తర్వాత చెప్పాడు, కేక్లో చెఫ్ ఉంటాడు కదా మేడం, ఆ చెఫ్ అవ్వాలనే కోరిక. ఆ అబ్బాయి వయసు ఎంత తెలుసా? ఈజ్ జస్ట్ 4th 5th క్లాస్. కరెక్ట్ మూడ్లోనే ఉన్నాడు, కానీ చెప్పడానికి రావట్లేదు. అంటే మనకి ఏంటి అనేది ఉంది మైండ్లో, స్పెసిఫిక్గా పెట్టుకున్నాడు. ఎవరు చెప్పినా మారదు, అలా స్పెసిఫిక్గా ఉండాలి మీ గోల్. మారదు, వన్స్ ఫిక్స్ అయితే దానికి స్టిక్ ఆన్ అవ్వాలి. ఓకే, ఎస్ ఫర్ స్పెసిఫిక్. ఆఫ్టర్ ఎస్ ఎం అంటే మెజరబుల్. మీరు ఇప్పుడు క్లాత్స్ కుట్టించుకుంటారా? ఎప్పుడైనా క్లాత్ ఏదైనా కుట్టించుకున్నప్పుడు హైదరాబాద్కి వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మెజర్మెంట్స్ తీసుకుంటారు. వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకుంటే ఏమవుతుంది? మీ డ్రెస్ నీకు పడుతుంది. అంతే కదా. సో దట్ ఆర్ట్స్ ఏం చేయాలంటే మెజరబుల్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే క్లాత్ రెడీ అవుతుంది. క్లాత్ కాస్త డ్రెస్ అవుతుంది. మనం కూడా మన లైఫ్కి మన గోల్కి మెజర్స్ పెట్టుకోవాలి. ఆ మెజర్స్ ఏంటి అంటే మీరు చదివేశారు, ఎలా చదువుతున్నారు, ఇంటర్ తర్వాత ఏం తీసుకుంటున్నారు, ఇలా మెజరింగ్ పెట్టుకోవాలి. ఇంట్లో ఆఫ్టర్ ఏ అచీవబుల్. మీరు పెట్టుకున్న గోల్ ఎలా ఉండాలంటే పెట్టుకుంటే అచీవ్ కావాలంటే, లేదా నేను అచీవ్ అవుతానా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ అచీవ్ అవ్వగలనా అని ఒక థాట్ ఫస్ట్ మీ మైండ్లోకి రావాలి. అప్పుడే పెట్టుకోవాలి. ఊరికే నేను పెట్టుకున్నాను చిన్నప్పుడు కలెక్టర్, డాక్టర్, పోలీసు ఇట్లా కాకుండా ఒక గోల్ పర్ఫెక్ట్ పెట్టుకున్నా. సింగర్ అవ్వాలని పెట్టుకున్నా, ఆన్ ది వేలో ఉన్నా. మోటివేషన్ స్పీకర్ అవ్వాలనుకున్నా, అయిపోయినా. ఇంకా పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకొని అచీవ్ అయ్యేది కదా. ఇప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ కావాలనుకుంటారు, పైతానా నరేంద్ర మోడీ కాకుండా నేటేస్తారు కదా, అంతే కదా. తర్వాత సీఎం అవ్వాలనుకుంటా, చంద్రబాబు నాయుడు ఓకే ఉంటారా? అమ్మ నీకు ఇంకా టైం ఉందమ్మా, మళ్ళీ నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలని చెప్పి చెప్తాను, అంతే కదా. మీకు ఈజీ జరిగే ఇంకొకరు ఉన్నా, నేను ఇంకోటి ఏదో సరే అంత దూరం ఉంది, ఎమ్మెల్యే కావాలనుకుంటా, అవుతానా? అప్పుడు ఎట్లా అవుతా? బికాస్ ఇట్స్ నాట్ అచీవబుల్. వెంటనే అవ్వాలనుకుంటే అది అయ్యేది కాదు. అవుతా ఎప్పుడు? కొన్ని ఇయర్స్ అయిన తర్వాత అవుతా, ఇప్పుడే అవ్వలేదు కదా. అది మీకు పెట్టుకున్న గోల్ ఏం చేయాలంటే అచీవబుల్గా ఉంది. అప్పుడు ఆర్ అంటే ఏంటంటే రిలవెంట్గా ఉండాలి. మీరు చదువుతున్న చదువుకి రిలవెంట్గా ఉందా లేదా, మీరు చేస్తున్న పనికి రిలవెంట్గా ఉందా లేదా, అంటే పర్ఫెక్ట్గా సమానంగా ఉందా లేదా, ఓకే మీరు చేయగలరా, మీ గోల్కి మీ చదువు రిలవెంట్గా ఉందా లేదా కూడా చూసుకోవాలి. ఓకేనా? ఆఫ్టర్ ఆర్ మెయిన్ థింగ్, ఈ 10th వాళ్ళకి మరీ మెయిన్ థింగ్ టీ ఫర్ టైం. ఒక్క నిమిషం వేస్ట్ చేసిన 10th ఒక క్వశ్చన్ ఎగిరిపోతుంది, అంతే కదా. టైం మేనేజ్ చేసుకోవాలి. టైం మేనేజ్ చేయలేదు అంటే లైఫే కొలాప్స్ అవుతుంది. సీరియస్లీ టైం మేనేజ్ చేయకపోతే, మేనేజ్ లేదనుకోండి టైం కూర్చోండి. మీరు చదవాలి, ఈరోజు హాలిడే అనుకున్నారు, గంట కూర్చున్నా సరే 10 క్వశ్చన్ అయిపోయేటట్లు ఉండాలి. మీకు నాకు మళ్ళీ అడగండి, 10th పిల్లలు ఉన్నప్పుడు మీకు ట్రిక్ కూడా చెప్తా, ఎలా పెద్ద క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. ఓకేనా? ఇలా మీరు టైం ఏదైనా టైం మేనేజ్ చేయాలి, మీ గోల్ ఈజీగా రీచ్ అవుతుంది. ఓకే, దీనికి స్మార్ట్ వే అంటుంది. గోల్ రీచ్ అవ్వడానికి స్మార్ట్ వే. ఎస్ ఫర్ స్పెసిఫిక్, ఎం ఫర్ మెజరబుల్, ఏ ఫర్ అచీవబుల్, ఆర్ ఫర్ రిలవెంట్, టీ ఫర్ టైం మేనేజ్మెంట్. ఓకే, టైం. ఓకేనా? ఓకే, గోల్ అయిపోయింది. మీ అందరికి ఇంకో క్వశ్చన్ అడుగుతాను. మీ లైఫ్లో మీ ఫేవరెట్ హీరో, హీరోయిన్, డైరెక్టర్స్ ఉంటారు కదా, ఉన్నారా మీకు కూడా? అంటే ఎందుకంటే సినిమాలు చూస్తారు కదా. ఓకే, మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా ఒక కార్ ఇప్పుడే చెప్తాను. అంటే కొత్త వాళ్ళని చెప్పి ఇంకా సైలెంట్ ఉన్నారు కదా మీరు. అమ్మ నాకు తెలిసి కలిసిపోయారు కాబట్టి స్టార్ట్. ఓకే, లాస్ట్ ఎవరు ఏదో చెప్తారు ఇంకా నా కేటగిరీ ఉండకూడదు. ఓకే, ఇంకా ఎన్టీఆర్, ఇంకా పవన్ కళ్యాణ్. హీరోయిన్ సాయి పల్లవి, శ్రీలీల. వినిపోయినా ఏంటమ్మా?
సాయి పల్లవి అట్లే ఉన్నావు బెట నువ్వు. సూపర్. ఇంకా అనుపమ. ఇంకా ఆల్మోస్ట్ ఓకే. ఇంకా డైరెక్టర్స్, మీ ఫేవరెట్ డైరెక్టర్? అనిల్ రావిపూడి, రాజమౌళి, ఓకే. సుకుమార్, ఇంకా సందీప్ రెడ్డి, ఒక ఇంకా అంతేనా? అనిల్ రావిపూడి, ఆల్మోస్ట్ అందరూ అనిల్ రావిపూడి అంతే కదా. మీకు ఎవరు లేదా లాస్ట్లో? నేను మీ దగ్గర కాల్ చదువుతారేమో, నేను అట్లా పోదాం అనుకోవచ్చు. నో ప్రాబ్లం, కూర్చోండి. ఓకేనా? ఉన్నారా మీ ఫేవరెట్ డైరెక్టర్స్? లేదా? అయ్యా ఏమైంది? లేదా మీ ఫేవరెట్ డైరెక్టర్స్? మీ మేడం వాళ్ళు ఇంటిస్తున్నట్టున్నారు, వాళ్ళు చెప్పేసేయండి. మేడం మాకు ఒక ఇంటికి చేయండి మేడం, ఎవరైనా ఒక డైరెక్టర్ పేరు చెప్పేసేయండి, పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, మేడమే చెప్పేశారు రాజమౌళి ఏదో అని చెప్పి. ఓకే, రాజమౌళి. కృష్ణ ఏదో నాకు లేదు. ఓకే, ఆయన డైరెక్టర్ అయినా, డైరెక్టర్ అయితే ఓకే ఓకే దాని గుర్తొచ్చారు. కృష్ణ ఓకే, మీరు కదా డైరెక్టర్. మీరు ఎందుకు మేడం మమ్మల్ని అడుగుతున్నారు? మీరు వచ్చి ఎందుకు మోటివేట్ చేయాలి. ఫేవరెట్ హీరో అయితే మీకు ఏం పని అనుకుంటే పప్పులో సాంబార్లో కాలేసినట్టు. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అంటే మీ లైఫ్ని డిరెక్ట్ చేస్తారు చూసారా? మీ లైఫ్ని డిరెక్ట్ చేసి ఎవరు తెలుసా? టీచర్స్. వాళ్ళు మీ ఫేవరెట్ డైరెక్టర్స్ అయ్యింది. ఇంకా ఎన్నింటికి వస్తారు వాళ్ళు పొద్దున్నే? మీరు రాకముందే వచ్చేసి ఉంటారు, ఏదో ఒకటి ఖచ్చితంగా వచ్చేసి ఉంటారు. అంతేనా? వాళ్ళ పనులు కూడా ఇంట్లో ఉంటాయి కదా, వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది ఇంట్లో, వాళ్ళ పిల్లల్ని వదిలేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఈ పిల్లల కోసం వస్తారు. మీరు ఎంత ఇదిలో ఉన్నాయి, ఏ డౌన్లో ఉన్నాయి, ఎవరికైనా బాగాలేదు అంటే కదా మీరు క్లాస్ రూమ్లో ఇట్లా నాకు తెలిసి ఈ హెచ్ఎం మేడం కదా, మేడంతో మాట్లాడుతుంటే మేడం అనేది 6 months అయింది రాని వచ్చి, అందుకోసం బాగా క్లోజ్గా ఉన్నాను. నాకైతే మేడం అనేదానికి నేను ఆపోజిట్ అనుకుంటున్నాను. మేడం 6 months అయి కాదు, మేడం మిమ్మల్ని పిల్లలుగా చూసుకుంటుంది కాబట్టి మీ మేడంకి కనెక్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ చిన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, పొద్దున్నే లేస్తారు, లేచి వాళ్ళ పనులు చూసుకొని ముందు రోజు నైట్ మీకేం చెప్పాలి అని ప్రిపేర్ అయ్యి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే దాన్ని బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, ఎక్కడెక్కడో ఏదో స్కూల్కి టీచర్స్కి కాల్ చేసి ఆ క్వశ్చన్ పేపర్లు అని కావాలంటాయి మొత్తం అంతా వెతికి మార్నింగ్ ఇవ్వాలి అన్న ఒక తాపత్రయంతో వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఫ్యామిలీ వదిలేసి వంటన ఏది ఎవరితో చూడకుండా ప్రిపేర్ చేసేసి మీకోసం, కేవలం మీకోసం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలి 8 నుంచి సాయంత్రం 4 వరకు మీతోనే ఉంటారు, 6 వరకు మీతోనే ఉంటారు, 4 కూడా చూసారా? వాళ్ళకి మీ పైన ప్రేమ అలాంటిది, మీ పైన లవ్ అలాంటిది. ఏ టీచర్ నిజంగా చెప్తున్నాను, ఏ స్కూల్లో ఉన్నా వెళ్ళండి, మీరు ఎంత దాటి వెళ్ళిపోండి, కానీ ఏ స్కూల్లో ఏ టీచర్ బయటికి ప్రేమ చూస్తుంది, చూపిస్తే ఏమవుతుంది తెలుసా? ఈ దగ్గర కూర్చుంటాం మనం, అంతే కదా. చూపిస్తే మాత్రం ఈ చాలా చూస్తే దెబ్బ బయట కూర్చుంటాం, అందుకోసం వాళ్ళు చూపించలేదు. కానీ మీకు ఏమన్నా అయ్యిందంటే బిల్లబిల్లలాడే మీ టీచర్ని. మీరు ఇప్పుడు క్లాస్ కొట్టచ్చు, మీకు చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? అవును అనిపిస్తుంది. తర్వాత ఏమవుతుంది? మామూలుగా టీచర్ క్లాస్లో వస్తే అలా స్టార్ట్ చేయడం, క్లాస్లో వస్తే మాట్లాడకండి, అంతే కదా మేడం, అంతే కదా మీ మేడం అవుతుందంటే అంతే అనిపిస్తుంది. అంతేనా? ఫుడ్ టైం స్టార్ట్ అయిందంటే ముచ్చట్లు పెడతారంట. మీకు ఏదో అందించాలి, ఏదో చేయాలి, ఏదో అందించాలి ఒక తాపత్రయం వాళ్ళలో. మీ లైఫ్ నాశనం అవ్వాలి అన్న వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఎదగాలి అన్న వాళ్ళ చేతుల్లోనే. కానీ ఏ టీచర్ నాశనం అవ్వాలి అని ఎప్పుడు వాళ్ళ మైండ్లో రాదు. మీరు ఎంత అల్లరి చేసినా సరే, మీరు ఎంత వేసినా సరే చెప్తున్నాను, మీరు ఎంత అల్లరి చేసినా వాళ్ళకి ఆ మైండ్లోనే రాదు. సీరియస్లీ వాళ్ళు ఏమంటే వీళ్ళని మార్చాలి అనేది ఉంటుంది తప్ప వాళ్ళలో ఏ రోజు కానీ వాళ్ళకి
వీళ్ళని డిస్ట్రాయ్ చేయాలని మైండ్లోనే కాదు. అయితే ఒక చోట చూసాను నేను, అక్షరాలతో మస్తిష్కాలను సాగు చేసే ఖర్చుకుడు ఆవిష్కరణకు ఆయువు పోసి అపరదున్నే తగలవుతూ లక్ష్యం వైపుకు ముందుకు నడిపి లక్షణంగా కవితను మలచి అధ్యాపకుడి ఆదర్శాలు మార్గదర్శకుడు ఈశ్వర రూపం గురువు విధాత స్వరూపం గురువు నారాయణుడే గురువు దైవం గురువు. మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ అర్థమైందా? మీ లక్ష్యాన్ని వాళ్ళ లక్ష్యంగా తీసుకుంటారు. మీరు పడిపోతున్నారంటే మీ టీచర్స్ నేను ఎవరికి తెలుసా? మీ టీచర్స్ ఉంటారు. పడిపోకుండా వాళ్ళకైనా ఆ కింద చేసేటప్పుడు ఆ కింద దెబ్బలు తగ్గించుకుంటారేమో తప్ప కానీ మీకు దెబ్బలు తగలకుండా చూసుకుంటారు. టోటల్గా చెప్పాలి అంటే వాళ్ళలో అమ్మతనం చూస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఏ రోజు చెప్తున్నాను, మీ టీచర్స్ని ఇప్పుడు వాళ్ళు మీరు శాసించేది ప్రిపరేషన్ మంచి మార్క్స్ మంచి చదివి మీకు ఉన్నత స్థానంలో ఉండాలి. మనం ఉన్నది ఈజీగా మన రైల్వే స్కూల్ బాయ్స్ అని చెప్తాం కదా, బాయ్స్కి వెళ్తే రైల్వే స్కూల్ బాయ్స్ అక్కడ వాళ్ళ టీచర్ని వచ్చారు. ఎంత అక్కడ వేరే వేసుకున్న వాళ్ళ టీచర్ వాళ్ళ మేడం హ్యాపీనెస్ నా స్టూడెంట్ అని చెప్పి ఆ హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటుంది కదా, ఇది ఎంత హ్యాపీనెస్ ఉంటుందంటే ఆ హ్యాపీనెస్ లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు సాధించి ఇప్పటిన టీచర్స్ వెళ్తే మళ్ళీ వెళ్ళండి, వెళ్తే వాళ్ళు ఎంత ప్రోగ్రామ్ ఎక్కువ నా వెరీ గుడ్ అని చెప్పవచ్చు. నేను ఒక టాస్క్ ఇస్తాను చేస్తాను, ఓన్లీ 10th 9 వరకు మొత్తం స్కూల్ ఎలా జరుగుతున్నప్పుడు ఓన్లీ 10th 9 వరకు మీరు క్లాస్కి వెళ్తారు కదా, క్లాస్కి వెళ్ళినా సరే క్లాస్ బ్రేక్ ఎక్కడైనా సరే మీ టీచర్స్కి మీకు నచ్చిన టీచర్ మీ ఫేవరెట్ టీచర్ ఓకే వెళ్ళి ఆల్మోస్ట్ నాకు తెలిసి వెరీ ఫ్యాకల్టీ ఎక్కువ ఉంది కదా, ఓకే వెరీ ఫ్యాకల్టీ వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీ ఫేవరెట్ టీచర్ నెక్స్ట్ మేడం అయినా సరే మేడం నన్ను కొట్టినా సరే పర్మిషన్ అడుగుతాను, ఓకే కొడతారు కదా మేడం నాకు తెలిసి చాలా ఫ్రెండ్ చేస్తారు. సో మేడం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారంటే మీ ఫేవరెట్ అయితే ఐఎమ్ రియలీ సారీ మేడం, ఐఎమ్ రియలీ సారీ, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ వండర్ఫుల్ గైడెన్స్, ఐఎమ్ వెరీ సారీ. ఏ రోజైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, నా మార్క్స్తో మిమ్మల్ని బాధ పెట్టినా, నా అల్లరితో మిమ్మల్ని బాధ పెట్టినా ఐఎమ్ సారీ మేడం. ఒక మాట చెప్పండి, ఎలా చెప్తారు కదా అడ్జస్ట్ చేస్తాను అంతే. ఎంత నాకు తెలిసి ఇక్కడ చెప్పుకుంటేనే మీ టీచర్స్ ఆనందం మీరు చూసారు కదా అని యూజువల్లీ అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఎక్కువ చెప్తా మేడం వాళ్ళ బాధ నేను చెప్తా, ఆ బాధ ఏంటంటే మీరు ఏదో చెప్పిపోతారు, మీరు అందరిలో తోడేసారి చెప్తున్నా పరిస్థితి ఏంటి అని అంతే కదా మేడం. ఈ మేడం వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు, అట్లా చేయకండి ఒక్క తర్వాత లేదా మేడం చేయకండి, లేదా మీకు భయం వస్తే నాకు దగ్గరికి వెళ్ళండి. ఎప్పుడు ఒకసారి అనిపించింది నాకైతే మా టీచర్స్ ఉన్నారు, వాళ్ళ ఒక టీచర్ శ్రీలత మేడం డిగ్రీ పెట్టుకుంటాను నేను, ఆ శ్రీలత కెమిస్ట్రీ పెట్టేది, నేను చదివిందంతా శ్రీశేఖర్ అనమాట టెక్నో తోతారు కదా ఆ టెక్నో స్కూల్. మా శ్రీశేఖర్ మీద కెమిస్ట్రీ ఉండేది, మాకు 6th నుంచి అండి కెమిస్ట్రీ శ్రీలత మేడం ఉండేది. ఎప్పుడైనా క్లాస్ వచ్చినట్టు ఎప్పుడు ఒకసారి మేడం నాకు హెల్ప్ చేసుకుని వస్తే చెప్పాలి ఉండేది మా మైండ్లో. నేను ఎప్పుడు చెప్తాను కదా 6th నుంచి 8th ఎప్పుడు చెప్తాను, అదే ఎందుకంటే చాలా రోజు ఎప్పుడు జర్నీస్ మేము పెద్దగా వెళ్తాం కదా అప్పుడు ఎక్కువ వచ్చి ఒక వ్యక్తిని అనిపించేసి ఐ లవ్ యూ మేడం అని చెప్తాను సీరియస్లీ. ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం అని చెప్పి నిజంగా మేడం అని చెప్పి ఐ లైక్ యువర్ ఫ్రెండ్లీ నేచర్ అని చెప్పి మేడం వచ్చిందని నేను చదవాలి, మరి ఏ మేడం చదవను అప్పుడు తెలియదు, నువ్వు 50 రోజులు చదవాల్సిందే లేదంటే ఎగిరిపోతావు అని అప్పుడు తెలియదు కదా. సో ఇక్కడ చదివారు అట్లా మనం మీరు ఎక్కడ అనిపించింది లోపల వెళ్తే ఒక్క థ్యాంక్స్ ఒకసారి మీరు ఒక నిమిషాలు ఇబ్బంది పెట్టింటారు కదా, మీ మనసు తెలిసింటారు కదా, ఎప్పుడైనా బాధపడి ఎందుకు వెళ్ళాలి ఈరోజు మేడం చెప్తున్నది మేడం వచ్చిన ఒక వ్యక్తిగా ఆరోగ్యంగా ఉండాల్సిన మేడం రాకుండా ఉండాల్సింది అంటే పనిచేస్తుంది. ఆ సిచ్యువేషన్ మీ మైండ్లో వచ్చి ఎందుకు సారీ పెట్టారు, ఆ సిచ్యువేషన్ ఎంతో సారీ పెట్టారు, సారీ మేడం మీకు ఏమనిపిస్తుంది నాకు నాకైతే దీనికి సారీ అనిపిస్తుంది.
సారీ మేడం, థ్యాంక్ యూ డెఫినెట్గా చెప్పాలి. సారీ చెప్పినా చెప్పకపోయినా థ్యాంక్ యూ డెఫినెట్గా చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఈ గైడెన్స్కి ఇన్ని రోజులు మనం గైడ్ చేస్తూ ఎన్నో లెసన్స్, ఎన్నో పాఠాలు, ఎన్నో జీవిత పాఠాలు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓకే. డైరెక్టర్ అనేది మీ ఇంటికి రాకపోతే కొత్తగా లేము. ఓకే, మీకు డైరెక్టర్ అయిపోయింది. డైరెక్టర్ ఎవరున్నా ఎవరన్నా డైరెక్టర్ అని రావుతుంది అన్నారు అనుకోండి, అయితే అతను మీ టీచర్ అస్సలు రిజల్ట్ వస్తున్నాను మేడం. మీకు నేను ఎప్పుడైనా మీ మేడం మళ్ళీ ఒకసారి మార్చుకోవాలి ఎగ్జామ్ అక్కడ అక్కడ వస్తుంది అని కూడా చెప్తాను మేడం. మేడం మీ దగ్గరికి ఎవరైనా వచ్చి డైరెక్టర్ ఎవరు అంటే అన్ని రాస్తున్నారు అనుకోండి, యాజ్ కట్టించుకొని వేసేసేయండి. అయితే మీ మైండ్ మారిపోవాలి. ఈరోజు నుంచి ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ఎవరు? వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ ఫేవరెట్ డైరెక్టర్స్ కాదు, జస్ట్ యూ లైక్ దట్స్ ఇట్ బికాస్ ఆఫ్ దేర్ మూవీస్. చాలా మూవీస్ కూడా మీరు లైక్ చేస్తారు అంతే, కానీ ఈ డైరెక్టర్స్ మాత్రం మీ జీవితాన్ని మారుస్తారు కాబట్టి ఇవే ఫేవరెట్ డైరెక్టర్. ఓకేనా? ఓకే. అండ్ అందరూ వస్తున్నారు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ చెప్తారు. శ్రీలీలా అన్నారు, ప్రభాస్ అన్నారు, అల్లు అర్జున్ అన్నారు, ఇంకోరు అన్నారు కదా. మెయిన్లీ సేమ్ మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు అంటే ఫ్యాక్ట్లోకి వచ్చారు పేరెంట్స్. ఎవరు మీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్? పేరెంట్స్. పగలనక రాత్రనక కష్టపడి మీకోసం శ్రమిస్తూ మీ స్కూల్కి పోయినాక మీరు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మీకు కష్టం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి యూనివర్సిటీ అనుకుంటారు కదా పేరెంట్స్. ఎంతమంది యూనివర్సిటీ? మిగతా వాళ్ళు చెప్పండి. నో ప్రాబ్లం. పారా సూపర్, వెరీ గుడ్. ఫార్మర్ ఇంకా అంతేనా? జాబ్స్ చెప్పమ్మా, ఏం కాదు చెప్పరా? ఎవరు లేరా? సూపర్, వెరీ గుడ్. ఫార్మర్ ఇంకా ఏదైనా చేయనివ్వండి. ఫస్ట్ ఏ వృత్తినైనా సరే కళ్ళకు అద్దుకొని తీసుకునే విధంగా ఉండాలి. ఏదైనా ఫార్మర్ అనుకున్నాము, వీవర్సే అనుకున్నాము. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ధర్మవరం అంటే వీవర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి వీవర్స్ గురించి చెప్తున్నాం. ఓకే, వీవర్స్ ఏంటి అంటే మనకి పొద్దున్నే లేస్తారు, ఫాదర్ పొద్దున్నే లేచి వెళ్ళిపోతారు. మీరు స్కూల్కి స్కూల్కి వచ్చేస్తారు. వాళ్ళు పొద్దున్నే ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలియదు మీకు. తిన్నారా తినలేదా మీకు మాత్రం మంచి మంచి మ్యాగీలు ఖచ్చితంగా చేపిస్తారు కదా. మీకు కావాలి అంటే మ్యాగీ కావాలంటే మ్యాగీ. ఈరోజు నాకు నాన్ వెజ్ తినాలంటే చికెన్ తెచ్చుకున్నామంటే పద రోడ్డులో ఉన్నాయా లేవా అని చూడు, పద చూపిస్తా పద ఫుడ్ విషయానికి వచ్చేపాటు. వాళ్ళు ఏం చేస్తారు తెలియదు. ఒక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి, ఒక్కసారి మీ డాడీ షర్ట్ విప్పి చూడండి, ఆ బనియన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూడండి. ఒక్కసారి చూడండి. ఫార్మర్స్ అయితే ఒక్కసారి వాళ్ళతో పొలానికి వెళ్ళండి, వాళ్ళు చేసే కష్టాన్ని చూడండి. ఆ షర్ట్ విప్పి ఆ బనియన్ చూస్తే సీరియస్లీ సేయింగ్ ఎట్లా ఉంటుందంటే టోటల్గా మాసిపోయినా ఉంటుంది, లేదా ఖచ్చితంగా అక్కడక్కడ హోల్స్ ఉంటాయి. కానీ మీకు కొనిచ్చే బట్టలు ఎటువంటివి దగ్గర మెరిసిపోతూ ఉంటాయి. కొత్త బట్టలు కావాలి, పండగ వస్తే కొత్త బట్టలు కావాలి, ఉందా లేదా మనకు సంబంధం లేదు. పండగ వస్తే కొత్త బట్టలు కావాలి, కొత్త బట్టలు తీసుకోవాలి. నాన్న ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, తిన్నాడా లేదా ఎవరైనా పట్టించుకుంటారా? ఇంటికి వెళ్ళాక ఎవరైనా లేదు మధ్యాహ్నం తిన్నామని ఎవరైనా అడుగుతారా? ఇప్పుడు అడిగే వాళ్ళు గ్రేట్. అడగని వాళ్ళు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. నువ్వు అమ్మ తరపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నువ్వు భూమి మీద పడ్డవేటప్పుడు బాధలన్నీ మరచిపోయినాడట. ముద్దు పెట్టుకొని గుండె గట్టుకుంటావా, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, బారసాలు చేసి దావురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. నిజంగా చెప్తున్నా, ఒక్కసారి మీ అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు అస్సలు ఎవ్వరు కళ్ళు తెచ్చండి.
నేను చెప్పింది మాత్రమే మీరు వినాలి, ఓకేనా? నేను చెప్పింది మాత్రమే నేను వినాలి, చెప్పిందే చేయాలి. కళ్ళు ఎట్టి పరిస్థితి తెలియకూడదు, ఓకేనా? క్లోజ్ యువర్ ఐస్, డోంట్ బి ఎమోషనల్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే ఓకే, క్లోజ్ యువర్ ఐస్. అందరు కళ్ళు మూసుకొని ఊహించుకోవాలి నేను చెప్పే మాటలు. ఓకే, కళ్ళు మూసుకున్నారా? నిజంగా ఎట్టి పరిస్థితి తెరవకండి. ఓకే, పొద్దున్నే 6కి లేచారు మీరందరూ. 6కి లేచి అట్లా బాగా ఇలా ఫ్రీ అయిపోయి బెడ్షీట్స్ అన్నీ మట్ట పెట్టేసి సీదా నాన్న దగ్గరికి వెళ్ళిపోయారు. నాన్న దగ్గరికి వెళ్ళి గట్టి హగ్ చేసుకొని నాన్నని గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పేశారు. తర్వాత మేము స్నానాలు కంప్లీట్ చేసేసుకొని రెడీ అయిపోయి మీ స్కూల్ బ్యాగ్ వేసుకున్నట్టే వేసుకొని బయటికి వచ్చిన తర్వాత స్కూల్కి అని చెప్పి తెలియకుండా నాన్నని ఫాలో అవుతారు. స్కూల్కి మీరు ఎవ్వరు రాలేదు, డాడీని ఫాలో అవుతున్నారు. డాడీని ఫాలో అవుతే మీకు తెలియకుండా ఏదో సైడ్ నుంచి చూస్తే నాన్న అక్కడ మీకు మీ డాడీ ఏం వర్క్ చేస్తారో అక్కడ ఊహించుకోండి, మగ్గం నేస్తూ కనిపించదు. చెమటలు కారిపోతున్నాయి, చేతులు కాయలు కట్టదు. కింద నేస్తూ ఉంటే ఆ దెబ్బ తగిలింది కూడా మీకు చెప్పలేదు. ఆ నేయడంలో ఎక్కువ నేసి ఆ ఆయాసంతో ఆ ఆయాసం వస్తూ అయినా సరే నేస్తూ మీకోసం ఈవినింగ్ వచ్చిన వెంటనే నా కూతురు వస్తుందని నేస్తూనే ఉన్నాను. ఆ కష్టం మీకు చెప్పలేదు, కానీ ఆ కష్టాన్ని సైడ్ నుంచి చూస్తూ మీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు అంటే నా కోసం ఇంత కష్టపడుతున్నారా? ఆ చీరలు మళ్ళీ మోసుకొని ఊరు తిరిగాడు. ప్రతి షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళి నా చీరలు తీసుకుంటారని అడుగుతున్నాడు. ఊహించుకోండి ఒకసారి ఎలా ఉంటుంది. నా చీరలు తీసుకుంటారా అని అడుగుతున్నాడు, కానీ ఎక్కడ సేల్ అవ్వలేదు. సరే ధని అంటాం కదా, ధని దగ్గరికి వెళ్తే ఆయన డబ్బులు ఇవ్వలేదు, జోబులో డబ్బులు లేదు. మీరు ఈవినింగ్ వచ్చిన వెంటనే జస్ట్ అడిగింది నాకు ఏమైనా తినాలనుంది అని అడిగితే జోబులో డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళని అడిగి ఆ డబ్బులు తీసుకొచ్చి మీకోసం ఫుడ్ పెడతాడు. ఆ ఫుడ్ ఏంటి అంటే ఆ ఫుడ్ మీకోసం తీసుకొచ్చి పెట్టారు. మీకోసం ఫుడ్ తీసుకొచ్చి పెట్టారు. ఆ ఫుడ్ ఏంటి అంటే మీకు తెలియదు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి. మీరు అదే సమయంలో ఆ అమౌంట్ తెచ్చేది పక్కన వాళ్ళు ఎవరో తీసుకొస్తే అది మీరు చాటుగా చూసి, డోంట్ ఓపెన్ యువర్ ఐస్, ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. చాటుగా చూసి మీరు ఆ కళ్ళల్లో నీళ్ళు తిరిగితే మా నాన్న నా కోసం ఎవరినో డబ్బులు అడుగుతున్నాడా, ఎవరి కోసమో అడుగుతున్నాడా. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. కష్టం విలువ తెలియకుండా పెంచుతున్నారు మీ పేరెంట్స్. ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకొని మీ మనసులోనే డాడీని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ యూ డాడీ అని మనసులో చెప్పేసుకోండి. గట్టిగా హక్ చేసుకున్నారా? ఐ లవ్ యూ డాడీ. ఎప్పుడైనా నేను చేసింటే సారీ, ఐ లవ్ యూ. ఏదైనా చేసిన సారీ డాడీ, ఐ లవ్ యూ and thank you for this time. Okay. Relax. Slowly open your eyes.
ఏమనిపించింది? తెలిసిందా వాళ్ళ కష్టం విలువ తెలిసిందా? ఎంతమంది ఏడ్చారు కనిపిస్తుందా? ఏడుస్తూ ఉన్నారు. ఇది ఏడుపు కాదు, మీ నాన్న పడే కష్టం మీకు కళ్ళకు కట్టినట్టుగా తెలిసింది. ఇప్పటి నుంచి మీ అమ్మ కానీ అమ్మ గురించి కూడా మీకు చెప్తాను. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవ జాతులకు కొలువు తీరినది నీ రూపం, నీ చనుపాలతో అనురాగం పంచే అమ్మదనం నీ జన్మగుణం. అమ్మా అమ్మ కూడా రెండు అక్షరాలే, కానీ ప్రేమ ఎంతో ఉంటుంది. ఓకేనా? మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ ఎవర్ డిసప్పాయింట్ యువర్ డైరెక్టర్, యువర్ హీరో, యువర్ హీరోయిన్. ఎప్పుడు డిసప్పాయింట్ చేయకుండా, ఓకేనా? ఎప్పుడైనా సరే హ్యాపీగా వాళ్ళ మాట వింటూ వెళ్ళిపోతూ ఉండండి. మీరు ఏ స్థాయిలో ఉంటారండి, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను, రేపు కూడా మీరు రేపు పొద్దున ఇలా మీ స్కూల్కి బ్లేజర్ వేసుకొని వచ్చి మరి మీరు సెషన్ చెప్తారు. నా వల్ల వాళ్ళు ఎందుకు అది అవుతుంది కదా. హాయ్ హాయ్, ఎస్ అయిపోయింది, విజువలైజ్ అయిపోయింది. యూ షుడ్ బీ హ్యాపీ. మీ బాధ తెలిసింది, చేశారు, ఆ బయట పెట్టేశారు, అయిపోయింది, చూడదా. ఓకే, విల్ బీ హ్యాపీ. ఈ రోజు నుంచి మీరు ఇది అయిన తర్వాత ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు హగ్ మీ, నన్ను హగ్ చేసుకోవాలనుకున్నా మీరు రావచ్చు, ఓపెన్ హార్ట్ నే. ఓకే, మీకు అందరికీ ఇంకొక విషయం, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికంటే ముందు మీ పేరెంట్స్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు, మీ టీచర్స్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయొద్దు. వాళ్ళు చేసే పని, వాళ్ళు చేసే వర్క్ కంటిన్యూ చేయండి, వాళ్ళు చెప్పే వర్క్ చేయండి అంతే. ఓకేనా? ఓకేనా? అండ్ మై ఛానల్, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, దాని పేరు పావని ఇన్స్పైర్ టాక్స్ అండ్ బ్లాగ్స్. అందులో మీకు A to Z ఉంటాయి. ఒక సెషన్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ సెషన్ వింటే రియల్లీ మీ లైఫ్ చేంజ్ అవుతుంది. పెద్ద వాళ్ళే 70-80 years వాళ్ళు కాల్ చేసి, మేడం ఇన్ని ఏళ్ళ సర్వీస్లో నేను నా లైఫ్ చేంజ్ చేసుకోలేదు, కానీ ఈరోజు మీ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది, ఈ రోజు నుంచి మీరు నా గురువు అని చెప్తే ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఒకసారి చూడండి, మీ లైఫ్ కూడా చేంజ్ అవుతుంది, మీరు మారుతారు. ఓకేనా? సో ఇంత గొప్ప అవకాశం వచ్చినటువంటి హెచ్ఎం గారికి, అలాగే టీచర్ ఫ్యాకల్టీ, ఆల్ ఆ ఫ్యాకల్టీ మెంబర్స్కి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఇంత ఓపిక్గా ఇన్వాల్వ్ అయ్యి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ నవ్వుకుందామా? నవ్వురా? రాలే నవ్వు? రాలే నవ్వు? రాలే? ఓకే, నవ్వు రాదు. ఇట్స్ ఓకే. నా వైపు నుంచి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ మీకు కూడా గ్రేట్ఫుల్గా అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ హాయ్ హాయ్, వెరీ గుడ్ వెరీ గుడ్. బాగా విన్నారా? విన్నారమ్మా? అర్థమైందా? గోల్ ఎలా సాధించాలి, మనం ఏ విధంగా తల్లిదండ్రుల పట్ల భక్తిగా గౌరవంగా ఉండాలి, టీచర్స్ పట్ల మనం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా లక్ష్యాన్ని ఈజీగా రీచ్ అవుతామా కదా. స్మార్ట్ గురించి తెలుసుకొని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఆడపిల్లలంటే ఎలా ఉండాలి అంటే బాగా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలా? మీరు చిన్నప్పుడు అమ్మ నాన్న తోడుగా ఉంటారు, పెద్ద అయిన తర్వాత కూడా ఫ్రెండ్స్ తోడుగా ఉంటారు. ఉంటారా? ఉంటారు. ఒక విషయంలో టీచర్స్ తోడుగా ఉంటారు. మ్యారేజ్ అయిన తర్వాత భర్త ఎవరైనా తోడుగా ఉండవచ్చు, కానీ ఎప్పుడు మీ నీడైనా కానీ రాత్రి అయితే మీకు తోడుగా ఉండరు. అమ్మా నాన్న తోడుగా ఉండరు, టీచర్స్ తోడుగా ఉండరు, చుట్టుపక్కల సమాజంలో ఎవరు తోడుగా ఉండరు. కానీ మీకు తోడు లేదు ఒక్కటే, మీ ధైర్యం ఒక్కటే మీకు తోడుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ధైర్యం మాత్రం ఉంటుంది. రాత్రి అయితే నీడైనా ఉంటుందా మీకు తోడుగా? పగలు మాత్రం ఉండొచ్చు నీడ, రాత్రి ఉండదు కదా. కానీ అప్పుడు కూడా మీకు తోడు ఉండేది ఏది? మీ ధైర్యం మాత్రమే. అమ్మ ఆవిడ ధైర్యం ఉంచుకుంటే మీరు ఉండే ఏ లక్ష్యంలో అయినా సరే ఈజీగా ముందుకు వెళ్ళగలిగే అవకాశము ఉంటుంది అనమాట. మీకు అందరికీ భూతద్దం తెలుసు కదా? భూతద్దం తెలుసు కదా? ఒక రౌండ్గా ఉండి చిన్న పడుకోవడానికి పిడి ఉంటుంది, అంతే కదా? అది ఎందుకు వాడతాం? దేనికి వాడతారు? దేనికి వాడతారా భూతద్దాన్ని?
తెలుసండి భూతద్దం అంటే తెలియవాళ్ళు దేనికి వాడతారు దాన్ని? చిన్నవి పెద్దగా కనిపించడానికి. ఇంకా దేనికి ఉపయోగిస్తారు? ఫైర్. వెరీ గుడ్. ఫైర్ అంటే మనం పేపర్ పెట్టి ఫైర్ చేస్తే అంటుకుంటుందా? మండుతుంది కదా. ఇప్పుడు ఇది భూతద్దం అనుకోండి, చిన్న పేపర్ పెట్టిద్దాం, ఇలా పెట్టి ఎంతసేపు ఉంటే మండుతుంది? ఎంతసేపటికి? 1 minute ఉంటుందా? 1 minuteకి అంతేనా? ఆ 1 minute తర్వాత అదేమవుతుందంటే సూర్యరశ్మి ఎండలో ఉండాలి, అంతే కదా. ఉండడం వల్ల 1 minute ఇలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ హీట్ అంతా కూడా ఆ పేపర్ తీసుకొని అప్పుడు మండే అవకాశము ఉంటుంది. మండుతుంది కదా. ఒక 1 minute అలా ఉంచితే మండుతుంది. ఎలా ఉంచుదా మనము? ఇప్పుడు ఇది ఈ విధంగా మనం కదిలిస్తే ఎంతసేపు పడుతుంది? భూతద్దాన్ని ఈ విధంగా కదిలిస్తే పేపర్ ఎంతసేపు మండుతుంది? మండుతుందా? మండదు. ఎందుకు? స్థిరంగా లేదు, అంటే ఫోకస్ అనేది లేదు. ఫోకస్ అనేది ఉంటే ఆ పేపర్ను మండుతుంది. ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్లో కూడా అంటే ఫోకస్ అనేది ఉంచితేనే మనము గోల్ అనేది రీచ్ అవుతాము. టీచర్స్ చెప్పే విషయాలు ఎప్పుడైనా ఫోకస్గా మనం వినగలిగితే ఖచ్చితంగా అవి మనకు పూర్తిగా సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ కదలికలు మంగళైన కదలికలు ఏమి అంటే తల్లిదండ్రులు చెప్పే విషయాలను పట్టించుకోకుండా మొబైల్స్ చూడడము, రీల్స్ చూడడము, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండడము, ఇవన్నీ పట్టించుకోకుండా ఉండడాన్ని కదలికలు. ఇవన్నీ ఉండడం వల్ల మనకేమవుతుంది? పేపర్ ఏ విధంగా మండదో మన జీవితం కూడా వెలుగు రాదు. అందుకనే ఫోకస్ అనేది ఉండాలి. ఫోకస్ అనేది 1 నిమిషం ఫోకస్ పెడితే ఏ విధంగా పేపర్ పడుతుందో మనం చదువులో కానీ మన వృత్తిలో కానీ ఫోకస్ అనేది పెడితే కంపల్సరిగా మీకు లక్ష్యాన్ని సాధించగలిగే అవకాశము ఉంటుంది అనమాట. ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. 20 సంవత్సరాలు మీరు బాగా కష్టపడి చదివినారంటే 20 సంవత్సరాల పాటు హీరోలా బ్రతకచ్చునా? 20 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా బాగా చదివితే ఫోకస్ పెట్టేసి 80 సంవత్సరాల పాటు మీరు హీరోలా బ్రతికే అవకాశం ఉంటుంది. అదే 20 సంవత్సరాలకే మేము హీరో అనుకుంటే 80 సంవత్సరాలు చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకని ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే ఫోకస్. టీచర్ చెప్పే విషయాలను బాగా శ్రద్ధగా వినాలి, అవి బాగా నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. ఒక టీచరు 50 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, క్లాస్లో 50 మంది ఉంటే ఒక్కొక్కసారి చెప్తారా లెసన్? లేదు కదమ్మా, అందరికీ కలిపి ఒకటేసారి లెసన్ చెప్తారు కదా. కానీ ఒక్కొక్కరికి ఒక రకంగా మార్క్స్ వస్తూ ఉంటాయి. కారణం ఏంటి? మైండ్ డైవర్ట్. ఒక్కొక్కరు ఒక్కో విధంగా. మనం మైండ్ మాత్రం ఎక్కడ ఉంటుంది, కానీ మనిషి మాత్రం ఇక్కడే ఉంటుంది. ఆ విధంగా పక్క డైవర్ట్ కాకోకుండా ఫోకస్ టీచర్ మీద పెట్టేసి మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఆ లెసన్ మీద పెట్టేసినారంటే ఈజీగా మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశము ఉంటుంది. ఇది బాగా గమనించుకొని కంపల్సరిగా మీరు ఎడ్యుకేషన్లో బాగా ముందుకెళ్ళి అత్యున్నత స్థానానికి పోయే విధంగా గోల్ రీచ్ అవ్వాలని బాగా కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని కలిగించినటువంటి హెచ్ఎం మేడం గారికి మరియు టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మన కోసం ఇంత దూరం వచ్చి మన పిల్లల్ని మోటివేట్ చేసేదానికి మీరిద్దరికి మన స్కూల్ తరఫున చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టాస్క్ గుర్తుంది కదా? టాస్క్ చేయండి, ఓకేనా? ఇంకొక విషయం మర్చిపోయాను. అమ్మాయిలు అంటే ఫస్ట్లో చెప్పాను కదా, అమ్మాయిలు అంటే ఆడపిల్లలు కాదు, ఆడ పుల్లులు అనే విధంగా తయారవ్వాలి, ఓకేనా? మీ బ్రాండ్ని సృష్టించుకోవాలి. పావని అంటే నాకు ఇంపాక్ట్లో ఒక బ్రాండ్ అయిపోయింది. ఇంపాక్ట్లో అంటే నేను జస్ట్ జాయిన్ అయిందో కొన్ని మంత్స్లోనే పావని అంటే ఒక బ్రాండ్. పావని అంటే అందరికీ తెలుసు. ఎప్పుడో ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా పావని ఓకే తెలుసు అని. ఎట్లా నా అల్లరితో తెలుసు, నేను చాలా అంట. మరి అట్లా ఫుల్ యాక్టివ్, హైపర్ యాక్టివ్ అమ్మాయి, తెలుస్తుందా?
తెలుస్తుందా ఉందా తెలుస్తుంది. సో అట్లా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి మీకు మీరు. అది ఎడ్యుకేషన్లోనా మీకు నచ్చిన ఫీల్డ్లోనా ఏదైనా సరే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని ఆడ పిల్లల్లాగా కాదు ఆడ పులుల్లాగా ఉండదు. ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.